వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలు పర్యటన సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ఎద్దేవా చేశారు. దళితులను బడుగు బలహీన వర్గాలను కొట్టినందుకు జగన్ పర్యటన విజయవంతమైందా లేదా, ఎమ్మెల్యే విరూపాక్షి మంది మార్గంతో పాటు దళితుల ఇళ్లపై దాడి చేసి టీడీపీ కన్వీనర్ కారు ధ్వంసం చేసినందుకు జగన్ ప్రోగ్రాం సక్సెస్ అయిందా అంటూ ఆమె విమర్శించారు. సబ్ జైల్లో ఉన్న విరూపాక్షిని పరామర్శించడానికి జగన్ వచ్చినట్లు లేదని, బల ప్రదర్శనకు వచ్చినట్లుగా ఉందంటున్న కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రోగ్రాం అంతా సక్సెస్ అయిందని ఏదైతే వైసీపీ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ ప్రోగ్రాం నిబంధనలకు విరుద్ధంగా పోలీసు అనుమతులను కాదని ఇష్టరాజ్యంగా చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ మనవంతా ఉన్నారు. మరి ఆ ప్రోగ్రాం ఎలా జరిగింది, నిబంధనలు ఉల్లంఘించారా లేదా, ఇంతకు సక్సెస్ అయ్యిందా లేదా, మరి టీడీపీ అధ్యక్షురాలుగా ఆమె మాటలు వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆధ్యాత్మిక జనం వచ్చారు, చాలా సక్సెస్ అయిందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి సక్సెస్ అయినట్ట లేదా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నట్టు నిబంధనలు ఉల్లంఘించారు, పోలీసు అనుమతులు తీసుకున్నారు. ప్రజలందరూ చూసారు ఈ సక్సెస్ దేనికోసం విజయం సాధించారని చెప్పారు. దళితుల్ని కొట్టినందుకు విజయం సాధించారో, సక్సెస్ చేసుకోవడానికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని కొట్టడం ఆయన విజయం సాధించడానికి వచ్చారా అనేది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఒక 200 మంది వ్యక్తుల్ని ఎంటేసుకొని ఆ శేఖర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఆడపిల్లల్ని బెదిరించి, అమ్మని 85 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మని బెదిరించి ఇప్పటికీ ఆమె భయాందోళనకు గురవుతుంది. అతన్ని కొట్టి అదేవిధంగా నేమకంలో ఉన్నటువంటి దళిత మహిళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా దుర్భాషలాడి ఆమె బట్టల్ని చింపి ఆమె భర్తని నానా మాటలు మాట్లాడి ఆ ఇంట్లో వస్తువులంతా ధ్వంసం చేసి, అదేవిధంగా ఎదురుగా వస్తున్నటువంటి టీడీపీ కన్వీనర్ అయినటువంటి వాల్మీకి బోయ వర్గానికి చెందిన పురుషోత్తం గారి వెహికల్ని ధ్వంసం చేసి ఇంత హంగామా సృష్టించిన ఒక ఎమ్మెల్యే గారిని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఈరోజు బల ప్రదర్శన చేసి మా ప్రోగ్రాం సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి సిగ్గు లేదా వైకాపా గొడ్డల పార్టీ నాయకులుగా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. గుడ్డలు చింపారంటున్నారు, బట్టలు చెప్పింది ఆయన భర్తే, సుచిత్ర భర్తే బాగా నైట్ చేశాడు, వీడియో వైరల్ అవుతుంది. మీరేమో మరి ఎమ్మెల్యే విరూపాక్షి చింపాడు, దాడి చేశాడు, ధ్వంసం చేశాడు అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఎమ్మెల్యే విరూపాక్షి గారు దళిత మహిళ ఇంటికి వెళ్ళారా లేదంటే దళిత మహిళ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారా చెప్పాలా మీరే ఆన్సర్. ఎవరు వెళ్ళారు? ఎమ్మెల్యే గారు దళిత మహిళ ఇంటికి వెళ్ళి ఆమెను తిట్టి నీ భర్త ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది వెళ్ళి ఆ మంది మార్పడంతో 200 మందిని తీసుకెళ్ళి ఏం చేయడానికి వెళ్ళాడు? ప్రతిపక్షం కూడా అర్హత లేని వైకాపా ఎమ్మెల్యే గారు వెళ్ళి అంత దౌర్జన్యం చేస్తుంటే ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే గుడ్డలు చింపి ఆమె ఇట్లా టవల్ వేసుకునేది, కనిపించకుండా టవల్ వేసుకునేది. వాళ్ళ భర్త ఇట్లా తీసి చూపించాడు, చూడు నా భార్యను కూడా పోలీసులు నా భార్యను కూడా ఎలా చేశాడని తీసి చూపించాడు. అది తప్ప అంటే వైకాపా గొడ్డల పార్టీ నాయకులు పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఏది చెప్తే అది నిజమా? రాష్ట్రంలో అదే రాజ్యాంగమా? అయితే చంద్రబాబు బీసీలు మైనార్టీలను టార్గెట్ చేసి వరుసగా కేసులు పెట్టిస్తున్నాడు. టీడీ ప్రభుత్వంలో బీసీలకి మైనార్టీలకి సంరక్షణ లేదు. ఎగ్జాంపుల్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నిన్న రోజు. సిరి అప్పలరాజు కావచ్చు, విరూపాక్ష కావచ్చు, లేదా గుంటూరు చెందిన మైనార్టీ ముస్తాఫా కావచ్చు, వీళ్ళంతా కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైలు మోపుతున్నారని అంటున్నారు. సిరి అప్పలరాజు గురించి ఒకసారి మాట్లాడితే ఆయన చేసింది న్యాయమా? ఆయన కొడుకు దానయ్య అనే వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపిన తర్వాత సీదిరి అప్పలరాజు రంగంలోకి దిగి ఆయన కొడుకుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన పక్కకు దొబ్బి వేరే అతన్ని తీసుకొచ్చి ఆయన మీద కేసులు బనాయిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే అడ్డుకొని సీదిరి అప్పలరాజు మీద కూడా ఇది తప్పు, నీవు చేసిన నిర్వాహకం తప్పు అంటేనే కదా అది బయటకు వచ్చింది. అంటే యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని కాపాడాలా అంటే దానయ్య కుటుంబాన్ని వదిలేయాలా? ఈరోజు దానయ్య కుటుంబం ఎంత దీన పరిస్థితుల్లో ఉంది. సీదిరి అప్పలరాజు బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అంటారే, మరి చనిపోయిన దానయ్య ఏ వర్గానికి చెందిన వ్యక్తులు? ఈరోజు ఆమె
ఇంట్లోనే 10 రూపాయలు లేవు. ఆమె భర్త చనిపోతే ఆమె ఇంట్లో 10 రూపాయలు లేవు. వాళ్ళమ్మ అంటుంది, అదే సీదిరి అప్పలరాజు నా కోడల్ని ఇంటికి పని మనిషిగా పిలిచాడని. ఇది ఎక్కడ కర్మ? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియవా? ఇంకా విరూపాక్షి గారిని తీసుకుంటే ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు, అందరూ సంతోషపడేది. కానీ అట్లా అని చెప్పి గుడ్డలపాటి సంస్కృతిని మరొక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తుల పైన, దళితుల పైన ఆయన వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చంపుతామంటే అంటే చట్టం ముక్కులో ఉండాలి, నోరు పూసుకొని కూర్చోవాలన్నా? చట్టం వాళ్ళ చుట్టమా? కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్క్రిప్ట్ రాస్తున్నారు. ఏ విధంగా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు, మిమ్మల్ని పక్కన పెట్టారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఏవో దాడులు జరగాలి, లేకపోతే తన్నించుకోవాలి, వాళ్ళు జైల్లో పెడితే అప్పుడు వెళ్ళి మేము పరామర్శించాలని స్క్రిప్ట్ రాసి రాష్ట్రం మొత్తంగా అమలు చేస్తున్నారు. దాంట్లో భాగమే ఎమ్మెల్యే చంద్రబాబు వాంటెడ్ అవమానించాడు. జైలు ఏదైతే ఊచ కట్టెల మధ్య నిలబెట్టి ఫోటో కూడా తీసుకున్నారు. ఇది ఎక్కడ దారుణం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు కాబట్టి ఆ భ్రమలో ఇప్పటికీ ఉంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, అవును ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు ఏదైనా అవమానం చేయండి అని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం? నిజంగా అక్కడ జైల్లో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అటువంటి నిబంధనలే పాటించారు. నేను ఇంకోటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 14 నెలలు జైల్లో ఉన్నారే, మీకు తెలియవా జైలు నిబంధనలు ఏంటివని? నిజంగా అధికారంలో ఉన్న మేము అడ్డుకున్నట్లయితే అంత జనాలు కూడా వచ్చేవాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు అదే పనిగా పోలేరు. బట్ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జైల్లో నిబంధనలు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే శిథిల అపరాధ విషయంలో చాలా తప్పు చేశాడో, నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనసనదు ఏంటంటే అక్కడ దానయ్యని, ఇక్కడ సుచిత్రని, అంటే ఈ సామాజిక వర్గాలు బాధితులను పరామర్శించిన తర్వాత ఎమ్మెల్యేలను పరామర్శించాలి. ఏదైతే జిల్లా అధ్యక్షురాలు గుడిశిక్షణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్.